హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. తమ్నెయిల్ చూసారు కదా. ఈరోజు మా బాబా అన్నప్రాసనకి మా ఆయన అయితే అవైలబిలిటీలో లేరు. నేను మా బాబే చేసామన్నమాట. నేనైతే రెడీ అయిపోయాను శారీ వేసుకొని. ఆ తర్వాత దేవుడికి దీపం పెట్టేసి పిల్లల్ని కూడా రెడీ చేసేసి అన్నప్రాసనకి కావాల్సిన సామాన్లన్నీ ఒక దగ్గర పెట్టుకున్నాను అనమాట. నేను వేసుకున్న శారీ శ్రీకాకుళంలో తీసుకున్నాను. అక్కడి నుంచి తెచ్చానమాట. స్టిచ్ చేద్దాం అనుకున్నాను, కానీ టైం లేకపోవడం వల్ల స్టిచ్ చేయలేదు. వేరే బ్లౌజ్ ఉంటే ఆ బ్లౌజ్ పేర్ చేసి వేసాను అనమాట. బాగా సెట్ అయింది. ఆ బ్లౌజ్ కూడా నేనే స్టిచ్ చేశాను. ఎలా స్టిచ్ చేశాను ఏంటి అనేది, ఎలా డిజైన్ చేశాను అనేది నేను షార్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. బాబుకి ఫస్ట్ పరమాన్నం తినిపించాలి కాబట్టి పరమాన్నం అయితే వండాను. పరమాన్నంలో కొంచెం పెరుగు, నెయ్యి, తేనె వేస్తే అది అమృతం అవుతుందంట. ఫస్ట్ టైం పిల్లలకి అన్నప్రాసన చేసేటప్పుడు ఇలా చేసి తినిపించాలంట. మా పంతులు గారు చెప్పారు. అతను చెప్పినట్టు చేసి రెడీ చేశాను. ఇంకా పూజ దగ్గర అయితే అన్నీ పెట్టేసుకొని ఇంకా కూర్చున్నాం అన్నమాట. పంతులు గారు ఫోన్లో మంత్రాలు చదువుతూ ఉంటే అతను ఎలా అయితే చెప్పారో మేము అలా అయితే ఇంట్లో పూజ అయితే చేసుకున్నాము. పూజకి ఏ సామాన్లు అయితే కావాలో ఆ సామాన్లన్నీ మాకు లిస్ట్ పెట్టారనమాట పంతులు గారు. లిస్ట్ ప్రకారము ఇంటి దగ్గర ఏమున్నాయి, ఏం కావాలని చూసుకొని అన్ని ముందు రోజు సాయంత్రం వెళ్ళి తీసుకున్నాను అనమాట. తీసుకొని అన్ని ముందు రోజు సగం వరకు అరేంజ్ చేసి పెట్టుకున్నాను. ఏమేమి కావాలని అన్నీ ఒక సైడ్కి చేయి పెట్టగానే దొరికినట్టు. మార్నింగ్ పిల్లలు రెడీ చేయాలి, మళ్ళీ అన్నీ గాబరు అయిపోతుందని చెప్పేసి ముందు రోజే అన్ని ఇళ్ళు తడిగుడ్లు అన్నీ పెట్టుకొని అన్నీ నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నాను అనమాట. పూజ ఏం చేసాము అంటే ఒక ప్లేట్ పెట్టి అందులో దీపం పెట్టి విఘ్నేశ్వరుని పెట్టి ఇంకా విఘ్నేశ్వరుడికి పూజ చేసామన్నమాట. పంతులు గారు ఎలా చెప్పారో అలాగే చేశాను. అతను ఫోన్లో చెప్తున్నారనమాట. నాకు ఫోను మాట్లాడడానికి వీడియో తీయడానికి అవుతుంది, కానీ రికార్డ్ చేయడానికి అవ్వదనమాట వాయిస్. అందుకే మీకు పూజ చేసిన వాయిస్ అయితే పెట్టలేకపోతున్నాను. పూజ అంతా కంప్లీట్ అయ్యాక విఘ్నేశ్వరుడికి హారతి ఇచ్చేసి మా చిన్నబాబుతో జేజీ చేయించాను. జేజీ చేయించాక ఇంకా ఆ పూజ చేసిన పళ్ళని అయితే కదిపేశాను అనమాట. అప్పుడే కదిపేస్తే గంగలో కలపడానికి అయిపోతుంది. లేదనేసి అంటే ఇంకా 3 days ఉంచుతాం కదా. అదంతా అయిపోయాక ఫస్ట్ ముద్ద మా ఆయన్ని తలుచుకొని మా ఆయన పెట్టినట్టు నాన్న ముద్ద అని 3 సార్లు చెప్పేసి వాడికి తినిపించేసి తర్వాత నేను తినిపించాను. నా తర్వాత మా బాబు తినిపించారు. తర్వాత వాళ్ళ అన్న తినిపించాడు. మా బాబు మా పెద్దోడు తినిపించాక మా ముందింటారు పాప బుజ్జిగా ఉంది కదా, తను కూడా తినిపిస్తాననింది. తను కూడా తినిపించిందనమాట. తినిపించాక ఇంకా జీవిత పరీక్ష వస్తువులు అంటారంట, అవన్నీ పెట్టామన్నమాట. ఏం ముట్టుకుంటాడు ఏంటి అని చెప్పేసి. చాపేస్తే వాడి కాన్సన్ట్రేషన్ అంతా చాప మీదే ఉంటుందన్నమాట. చాపను పట్టుకొని గీకుతున్నాడు, వాడు పట్టుకోవట్లేదు అనమాట. అందుకని అది తీసేసి మళ్ళీ ఒత్తు నేల మీదే వదిలేసి ఉన్నాము. ఆ ఫస్ట్ వాడైతే బుక్స్ పట్టుకున్నాడు, చూస్తున్నారు కదా. బుక్స్ తర్వాత లడ్డూలు పట్టుకున్నాడు అనమాట. లడ్డూల తర్వాత దేవుడు ఫోటో పసుపు కుంకుమ పట్టుకున్నాడు. పసుపు కుంకుమ పట్టుకుందే కాకుండా మొత్తం ఇలా విరజల్లాడనమాట. అంత మంచిగా అయిపోయింది. మా ఆయన ఉండుంటే బాగుండు, ఇద్దరు పిల్లలకి ఒకేలాగా చేశాము అని. అదొక మెమరీ కదా. పిల్లల విషయంలో ఏది జరిగినా సరే మనకి ఎలాగో మెమరీస్ ఏమీ లేవు, ఫొటోస్ కానీ మెమరీస్ కానీ. ఎలా జరిగింది ఏంటి అని అంటే ఏదో చేసేసామని అంటారు మా అమ్మ వాళ్ళని అడిగితే. సో పిల్లలకి అదొక మెమరీ లాగా ఉండిపోతుందని అన్నీ చేయడం అనమాట. ఏది ఒక ఫోటో రూపంలో అయినా ఒక వీడియో రూపంలోనే దాచుకుంటే పెద్దయ్యాక వాళ్ళకి చూపించడం కోసం అని చెప్పి. మా చిన్న బాబు అన్నప్రాసన అయితే కంప్లీట్ అయిపోయింది. లాస్ట్లో వీడియో ఇది మా పెద్ద బాబుది అనమాట. మా పెద్ద బాబు టైంలో కూడా మా పెద్ద బాబు ఫస్ట్ బుక్ పట్టుకున్నాడు, తర్వాత పెన్నులు, తర్వాత డబ్బులు, బంగారం అది పట్టుకున్నాడు అనమాట. వాడు కూడా వీడికి చూసారా చాప అది వేసి చేసాము. వీడికి 8 months అప్పుడు చేసాము. వాడికి ఇప్పుడు 10 months అనమాట. 10 months అయిపోయింది. వాడికి ముందు చేసేద్దాం అనుకున్నాము 8వ నెలలో, కానీ అప్పుడు ఏదో మాసం అంతా ఆ మాసంలో చేయడానికి ముహూర్తాలు లేవనేసి అంటే 10వ నెల వచ్చేసింది. ఇంకా 10వ నెలలో చేసాము. వాళ్ళ నాన్న ఉన్నారు చూసారా. అలాగే వీడికి ఉంటే బాగుండు అని అనిపిస్తుంది. ఇద్దరు వీడియోలు ఒకటే వీడియోలో ఎందుకు పెడుతున్నాను అనేసి అంటే ఇద్దరిది కూడా గుర్తుగా ఉంటుంది. నేను యూట్యూబ్లో సక్సెస్ అవుతానా ఫెయిల్ అవుతాను అనేది పక్కన పెడితే, యూట్యూబ్ ఉన్నన్నాళ్ళు నా ఫోన్లో వీడియోస్ మిస్ అయిపోయినా సరే యూట్యూబ్లో ఉంటాయన్నమాట. సో అది వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు కూడా మాలాగా ఆన్లైన్లో ఎవరైనా అన్నప్రాసన చేసిన వాళ్ళు కానీ ఇంకా వేరే ఏదైనా ఫంక్షన్ చేసిన వాళ్ళు కానీ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి, మర్చిపోవద్దు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. బాయ్.